హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియోలో 1 వాష్ లో వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ గా ఎలా టర్న్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారు కదండి. మీకు తెలిసిందే, మనకి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఫుడ్ డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, ఏ ప్రాబ్లం వల్ల అయినా సరే వైట్ హెయిర్ అనేది ఇప్పుడు పిల్లలకి కూడా తొందరగా వస్తుంది అనమాట. మనం వైట్ హెయిర్ న్యాచురల్ గా తగ్గించుకోవడానికి, అలాగే ఎక్కువ అవ్వకుండా చూసుకోవడానికి ట్రై చేయాలండి. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో టైం లేకపోతే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో లేకపోతే న్యాచురల్ వే టైం టేకన్ అని చెప్పేసి ఎక్కువగా కెమికల్ డైస్ అనేవి యూజ్ చేస్తున్నారు. కెమికల్ డైస్ అనేవి విత్ ఇన్ 5 minutes లో మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్ గా టర్న్ అవుతుంది. కానీ ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలండి. కెమికల్ డైస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వైట్ హెయిర్ అనేది ఎక్కువ అయిపోతుందండి. స్కాల్ప్ ఇచ్చింగ్నెస్ ఉంటుంది, డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. సో ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన హెయిర్ గురించి మనం కేర్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారండి? హెయిర్ అంటే ఇష్టమని చాలా మంది చెప్తారు, కానీ హెయిర్ అంటే ఎంత ఇష్టమో కేరింగ్ కూడా అంతే ఇష్టంగా తీసుకోవాలి. అట్లీస్ట్ మీరు వీక్లీ వన్స్ ఆర్ 15 days ఒకసారి అన్నా సరే హెయిర్ కేర్ అనేది తీసుకోండి. సో కెమికల్ డైస్ అనేవి స్టాప్ చేయండి. న్యాచురల్ వేలో బ్లాక్ గా టర్న్ చేసుకోవడానికి హెయిర్ ని ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హెన్నా మిక్స్ చేయడానికి ఓన్లీ గోరువెచ్చని నీళ్లు మాత్రమే తీసుకోవాలండి. ఇందులో మనం కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. నా దగ్గర అయితే నుపూర్ హెన్నా అండ్ బంజారాస్ హెన్నా పౌడర్ అయితే ఉన్నాయండి. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. 2 స్పూన్స్ హెన్నా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి నేను. మనం ఆల్రెడీ గోరువెచ్చని వాటర్ కాచుకున్నాం కదండి. సో ఆ వాటర్ తో మాత్రమే కలపాలి. మనం డికాషన్ ఏమి వేయకూడదు అనమాట. ఎందుకంటే హెన్నాలో ఇండిగో పౌడర్ కూడా మిక్స్ చేస్తామండి. అందుకని డికాషన్, కర్డ్, లెమన్ అలాంటివి ఏమీ యూజ్ చేయకూడదు అనమాట. సో జాగ్రత్తగా నీట్గా కలుపుకోండి. నేను ఓన్లీ వైట్ హెయిర్ ఎక్కడుందో అక్కడే అప్లై చేసుకుంటున్నానండి. అందుకనే కొంచెమే మిక్స్ చేస్తున్నాను అనమాట హెన్నా అనేది. మీరు హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటాము అనుకుంటే ఎక్కువ హెన్నాని తీసుకోండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చూడండి, ఇలా నీట్ గా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత 8 hours దీన్ని అయితే ఇలాగే ఉంచేయాలన్నమాట. ఓవర్ నైట్ నాననివ్వాలి. హెన్నా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. రేపు మార్నింగ్ మళ్ళీ చూపిస్తాను నేను. ప్రెసెంట్ అయితే క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ మొత్తం నేను ఉంచుతున్నాను అనమాట. నేను ఇండిగో పౌడర్ మిక్స్ చేయడానికి ఆల్ గుడ్నెస్ ఇండిగో పౌడర్ అయితే తీసుకున్నానండి. మీరు అత్తార్ తీసుకోవచ్చు, పతాంజలి తీసుకోవచ్చు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కి హెన్నా చూడండి ఎలా ఉందో, కలర్ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. 8 hours నానబెట్టడం వల్ల న్యాచురల్ డై అనేది రిలీజ్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా ఇండిగో పౌడర్ అనేది ఎవ్వరు కూడా ఇందులో మిక్స్ చేయకూడదు, సపరేట్ గా మిక్స్ చేసుకోవాలి. అది ఎలాగో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మనం ఇండిగో పౌడర్ మిక్స్ చేసుకోవడానికి సపరేట్ బౌల్ అయితే తీసుకోండి. మనం నేను ఏ స్పూన్ తో అయితే హెన్నా పౌడర్ మిక్స్ చేసుకున్నామో సేమ్ అదే స్పూన్ తీసుకోవాలండి. మనం వేసిన 1 స్పూన్ హెన్నా పౌడర్ కి 2 స్పూన్స్ ఇండిగో పౌడర్ అయితే తీసుకోవాలండి. 2 స్పూన్స్ హెన్నా పౌడర్ తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్స్ ఇండిగో పౌడర్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 స్పూన్స్ ఇండిగో పౌడర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇందాక ఇండిగో పౌడర్ ఎగిరింది కదండి, ఇటు సైడ్ కూడా హోల్ ఉందన్నమాట, నేను చూసుకోలేదు. అందుకని వేసినప్పుడల్లా 2 sides డుషుమ్ 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 అని వస్తుంది. ఇండిగో పౌడర్ మిక్స్ చేయడానికి మనం వామ్ వాటర్ మాత్రమే తీసుకోవాలండి. లమ్స్ లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోండి. అలాగే చాలా మంది ఇండిగో పౌడర్ మిక్స్ చేసేసి ఒక 5 minutes 10 minutes అలాగా ఉంచేస్తారు పక్కన. అలా ఎప్పుడూ చేయకూడదండి. మనం కలిపిన వెంటనే ఇండిగో పౌడర్ అనేది అప్లై చేసేసుకోవాలి, లేకపోతే కలర్ రెసిస్టెన్స్ అంతా మన హెయిర్ కి పట్టదనమాట. అందుకే చాలా మందికి వైట్ హెయిర్ అనేది అలాగే ఉండిపోతుంది. సో బ్లాక్ గా టర్న్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ఇండిగో పౌడర్ మనం లమ్స్ లేకుండా నీట్ గా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఇండిగోలో నేను నైట్ నానబెట్టాం కదండి, హెన్నా అనేది మిక్స్ చేయాలి. ఇందులో మనం ఏది కూడా మిక్స్ చేయకూడదండి. ఎక్స్ట్రాగా లెమన్ గానీ కర్డ్ గానీ అలాంటివి ఏమీ మిక్స్ చేయకూడదు.
మనం వైట్ హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి యూజ్ చేస్తున్నామండి. అందుకనే హెన్నాలో కూడా డికాషన్ అనేది యూజ్ చేయకూడదు. సో నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి, కంపల్సరీగా మీకు వైట్ హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవుతుంది. ఇలాగా మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి హెన్నా అండ్ ఇండిగో. చూసారా? సో ఇప్పుడు వెంటనే అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని కూడా నేను చూపిస్తాను. ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు కంపల్సరీగా హ్యాండ్ గ్లౌజెస్ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవు, అందుకనే డైరెక్ట్గా అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది హ్యాండ్స్ అనేవి. నెక్స్ట్ మీరు ఫస్ట్ అయితే ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ అక్కడైతే అప్లై చేసేసుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ ఇంకా మిగిలితే రిమైనింగ్ హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోండి. ఇలా మీరు వీక్లీ వన్స్ అప్లై చేసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తారండి. అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారన్నా అప్లై చేసుకోండి. న్యాచురల్ వే కాబట్టి రిజల్ట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. మీకు హెయిర్ అయితే బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ గ్రే హెయిర్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత 1.5 అవర్ ఆర్ 1 అవర్ అయితే కంపల్సరీగా ఉంచుకోవాలండి. చాలామంది షాంపూ యూజ్ చేస్తారండి హెయిర్ వాష్ చేసేటప్పుడు. మనం షాంపూ అయితే అస్సలు యూజ్ చేయకూడదన్నమాట. నార్మల్ వాటర్తో, అది కూడా గోరువెచ్చని వాటర్తో లేకపోతే కూల్ వాటర్తో అయినా సరే వాష్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ అప్లై చేసుకొని మీ వీలుని బట్టి 1 or 2 అవర్స్ ఉంచుకొని లేకపోతే 1 డే ఉంచుకొని ఆ తర్వాత షాంపూ అయితే అప్లై చేసుకోండి. బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు మీరు. మనకి లాంగ్ స్టే అనేది ఉంటుంది కలర్ అనేది. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్ యూజ్ చేయండి, లేకపోతే ఇలా పాలిథిన్ కవర్ అయినా సరే యూజ్ చేయండి. నేను 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను. 1 అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకొని చూపిస్తానండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ నాకు ఒక్క వైట్ హెయిర్ కూడా లేదు అసలు. బిఫోర్ ఆఫ్టర్కి మీరే డిఫరెన్స్ చూడండి. అమేజింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. న్యాచురల్ రెమెడీ కాబట్టి అందరికి కూడా వర్క్ అవుతుంది. వీడియో మొత్తం చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది? కంప్లీట్ గా కెమికల్ డైస్ అనేవి అవాయిడ్ చేసేయండి. న్యాచురల్ వేలో ఫాలో అవ్వండి. చాలా ఈజీ స్టెప్స్. సింగిల్ స్టెప్ లోనే మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్ గా టర్న్ అవుతుంది కాబట్టి కెమికల్ డైస్ అనేవి కొంచెం స్టాప్ చేసేసి హెయిర్ కేర్ అనేది తీసుకోండి. ది బెస్ట్ గా ఉంటుంది మీ హెయిర్ అయితే న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల. సో నెక్స్ట్ అయితే చాలా మంది షాంపూ అప్లై చేసేస్తారు. డైరెక్ట్ గా షాంపూ అనేది ఎప్పుడు అప్లై చేయకూడదండి. నెక్స్ట్ డే గానీ ఈవినింగ్ గానీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు 2 అవర్స్ అయిన తర్వాత షాంపూతో అయితే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే మనకి హెయిర్ కలర్ అనేది లాంగ్ స్టే ఉంటుంది. ఆయిల్ అప్లై చేయకపోతే తొందరగా షేడ్ అయిపోతుంది అనమాట. మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదండి. అందరూ కూడా చాలా వరకు నైట్ డ్రెస్సెస్, నైటీస్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఈ నైట్ డ్రెస్ వచ్చేసరికి విజయవాడలో తీసుకున్నామండి. 4 పీసెస్ నాకు 1000 రూపీస్ పడ్డాయి. ఎవరికైనా నైట్ డ్రెస్సెస్ కావాలంటే, అడ్రస్ కావాలంటే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, కంపల్సరీగా నేను చెప్తాను. 250 రూపీస్ పడింది ఈచ్ వన్. సో 250 రూపీస్ కి ఏమొస్తుందండి, నాకైతే వర్త్ అనిపించింది. నైటీస్ కావాలంటే నైటీస్ అయితే 150 రూపీస్ కాస్ట్ పడిందండి. ఒకసారి ఫుల్ వీడియో చూపిస్తాను, చూసేయండి. కలర్స్ ఏమేమి తీసుకున్నానో అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, చెక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.